చిత్తుగా మద్యం తాగి విపరీతమైన వేగంతో వాహనాలు నడుపుతున్న మందుబాబులు అంతకంతకు పెరుగుతున్నారు. ఈ మందుబాబులు చేసే యాక్సిడెంట్లకు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి మీద పోలీస్ యంత్రాంగం సీరియస్ అవుతోంది. మద్యం తాగి వాహనం నడిపితే ఇప్పటికే భారీ జరిమానాలు విధిస్తున్నారు. దీంతో పాటు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆలోచిస్తున్నారు. ఒకే వ్యక్తి 3 సార్లు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే లైసెన్సును సస్పెండ్ చేస్తున్నారు. పోలీసుల సిఫార్సుతో రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లైసెన్స్ విధానాన్ని కట్టుదిట్టం చేసేందుకు రవాణా పోలీస్ శాఖలు డేటాబేస్ను ఆధునీకరించాలని ఆలోచిస్తున్నాయి. పట్టుబడిన వ్యక్తి ఫోటో లేదా ఆధార్ నంబర్ డేటాబేస్తో కనెక్ట్ చేయడంతో లైసెన్స్ నంబర్ ఎక్కడ తీసుకున్నది క్షణాల్లో అధికారులకు తెలిసిపోనున్నది. దీంతో రవాణా శాఖ సులభంగా లైసెన్స్ను సస్పెండ్ చేస్తుంది. దీంతో మళ్లీ వాహనం నడపడానికి అవకాశం లేకుండా పోతోంది. మందుబాబుల్ని పట్టుకోవడానికి ఇప్పటికే చర్యలు ముమ్మరం చేశారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్లు చేపడుతున్నారు. ఏడాదిలో రాష్ట్రంలో 15,209 లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. ఇందులో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెల చివరి వారంలో క్రిస్మస్ సెలవులు, కొత్త సంవత్సరం వేడుకలు ఉండడంతో మందుబాబులు జోరు పెంచుతారని భావిస్తున్నారు. ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ యంత్రాంగం రెడీ అవుతుంది.